కృష్ణ గోవింద. మన దేశంలో మాకు తెలిసి మతాలు లేవు, మతం అనేది లేదు, కులాలు ఉండేవి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే అది ఒక రకమైనటువంటి దైవతత్వంతో కూడుకున్న, అది మతం అనడానికి వీలు పడదు. ఎందుకంటే దైవ గుణం కలిగిన వాళ్ళే వాళ్ళ గురువులాలు పెట్టుకొని అయ్యో కొన్ని చేసుకుంటారు. అవి ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ కొన్ని పంజాబ్ ఆ స్టేట్లు వాటిలు కానీ ఆ గురువులతోటి దైవ గుణంతో వాళ్ళు ఇది చేసినట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మతాలు కంటికి కనిపించినట్టు మతాలుగా మారిపోయాయి. అంటే మతం అంటే నేను, నా తత్వం, నాది, నేను అనే భావమే మతం. మతం అంటే ఏంటంటే నేను అనే భావం అధికంగా ఉంటుంది. మేము, మాది, మా దేశం, మేము అనే భావన పోయిద్ది. మేము, నాది అనే పరిస్థితులకు వెళ్ళిపోతారు. అది దాన్నే మతం అంటారు. ఇది నేను, నాది అనే పరిస్థితి ఎక్కడైతే అధికంగా ఉంటుందో దాన్ని మతం అని చెప్తారు. అదే హిందూ తత్వానికి వచ్చేసరికి ఏంటంటే మేము, నాది అని చెప్పదు. ఇదంతా ఒక దేశం. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ మన ప్రజలు, మనం అందరం కూడా సమిష్టిగా సర్వజన సుఖనో భవంతిగా అంటే ప్రశాంతంగా బతకాలని చెప్పుద్ది హిందూతత్వం. హిందూతత్వం అనేది దైవతత్వం, మతంతత్వం కాదు. మతం దీంట్లో ఉండదు. ఎందుకంటే ఎక్కడి నుంచో జీవనానికి ఏ ఒక్కడు వచ్చినా సరే ఆడిని ఆదరించింది హిందూతత్వం. అదే ఏరా తత్వాలు ఏంటంటే మనిషిని ప్రేమించినట్టుగా ఉంటారు కానీ పూర్తిగా ప్రేమించరు, పక్కనే పెడతారు మనిషిని. అందుకని ఆ మనిషి ఎప్పుడు కూడా అక్కడ స్వతంత్రంగా జీవించలేడు. ఇప్పుడు చూస్తాను మన కొన్ని దేశాల్లోకి వెళ్తే వాడు భయపడిపోతాడు చిన్న విషయంలో అక్కడ ఏది జరిగింది. ఎందుకంటే అక్కడ సపోర్ట్ ఉండదు, మనిషి యొక్క సపోర్టు. మనలాగా వాళ్ళు ప్రేమించరు. అదే మన దేశంలో ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా అలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు మనం ప్రేమిస్తాం, ముందు కలుపుకుంటాం. మన వాడకట్లో కానీ మన ఇళ్ళ మధ్యలో కానీ మన సాంగత్యంతో కానీ ఏ రకంగా సరే మనం వాళ్ళు ప్రేమిస్తాం. హిందూ దైవ గుణానికి ఏరే మతాలకి ఇదే తేడా. అందుకని ఏంటంటే ప్రపంచంలో భారతదేశం యొక్క జీవన విధానం, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పటం, ఈ దేశ జీవన విధానం వేరు. మనకి ఏంటంటే అనేక రకమైన సంస్కారాలు, సభ్యత, గుణాలు అన్నీ కూడా హిందూ తత్వమే నేర్పింది. అవి మనకి సమాజంలో నేర్పినాయి కాదు. హిందూ తత్వ గురువులు, హిందూ తత్వ మహానీయులు నేర్పింది అనమాట. దైవత్వంలోనే హిందూ తత్వం పుట్టింది. అందుకని ఏంటంటే హిందూ తత్వానికి గుణం అధికం, ప్రశాంతతనే బోధించింది తప్ప ఉన్మాదాన్ని ఎప్పుడు కూడా భారతదేశం ఒప్పుకోదు. మనం ఎప్పుడు చూడు మన సరిహద్దులోనే చిన్న ఇవి ఉన్నా వాటి జోలికి మనం పోం. కానీ వాళ్ళు మన మీద ఏంటంటే ఏనుగు మీద కానీ కాలు తూపినట్టు తూపి ఆ కాలు కింద పడిపోయి నలిగిపోతూ ఉంటుంది. నలిగిపోతానే కూడా. శ్రీకృష్ణ నారాయణ గోవింద.